ఆల్మోస్ట్ ఆల్ కృతజ్ఞత, సిద్ధపాటు, సహవాసము ఈ మూడు అంశాల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం కదా. చివరి దినాల్లో ఉన్నాం. మన మెయిన్ థీమ్ వచ్చేసి సిద్ధపాటు కదండి. గడిచిన సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయాయి. ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో గడిచిపోయాయి. నూతన సంవత్సరాలను చేసుకున్నాం. అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకంగా మన జీవితాలలో ఒక మార్పు, ఇంతకుముందు చూడని, లేకపోతే ఇంతకుముందు ఇంకా మన జీవితాలలో మారు మనసు పొందని ఏరియా ఏదైనా ఉన్నట్లయితే దాని గురించి ఈ సంవత్సరము మనము గట్టిగానే ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా నేనైతే విశ్వసిస్తున్నాను, ఈ 21 రోజులు కంప్లీట్ అయ్యేలోగా మన జీవితాలలో ఒక నూతనమైన మార్పు, లేకపోతే నూతన అభిషేకం చేత నింపబడతాము అని ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. 21 రోజులు అయిపోయేసరికి ఏ ఏరియా అయితే మొండి సమస్య ఏదైనా ఉన్నట్లయితే, ఏ పరిస్థితులు ఒకవేళ మన జీవితాలలో ఇంకా మార్పు పొందవలసి ఉన్నది అని ఒకవేళ అనుకుంటే, ఖచ్చితంగా సాక్రిఫిషియల్గా వచ్చిన వారి జీవితాలలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ సంవత్సరం. ఆ విశ్వాసంతోనే నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నాను. మన హృదయాలు మార్చాలి, మన ఆలోచన విధానం మార్చాలి, మన ప్రవర్తన మారాలి, ఆయనకు అనుకూలంగా ఆయన స్వరూపంలోకి మార్చబడాలి. ఈ సంవత్సరము ఆయనకిష్టంగా, ఆయనకింపైన ధూపముగా మన జీవితాలు ఉండాలి అని నేను ఖచ్చితంగా ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు కార్యం చేస్తాడు. అది ఏ విధమైనదైనా కానీ, ఆత్మీయ బలహీనత కావచ్చు, శారీరక బలహీనత కావచ్చు, ఆర్థికమైన బలహీనత కావచ్చు, ఏదైనా కానీ ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నాడు మన జీవితాలలో. హల్లెలూయా. మంచిది. మనము నిన్నటి దినాన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాం, సహవాసము కదా. సహవాసము, దేవునితో సహవాసము, సంఘముతో సహవాసము. మన జీవితాలు ఆత్మీయంగా బలపడడానికి, లేకపోతే మనము పరలోక రాజ్యానికి పిలువబడ్డాము కాబట్టి ఆ నిత్య జీవానికి సిద్ధపడడానికి ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సిద్ధపాటులో ప్రాముఖ్యమైన పాత్ర వహించవలసినది మనమే. నువ్వు, నేను, మనమే కదా. ఎవరంతకు వారము నేను ఆత్మీయంగా బలపడాలి, లేకపోతే నేను పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అని నా అంతకు నేను అనుకుంటూ, నా అంతకు నేను స్వపరీక్ష చేసుకుంటూ వెళితే తప్ప, ఆలోచన చేస్తే తప్ప నా ఆత్మీయ జీవితము బలపడదు. నేను పరలోక రాజ్యానికి సిద్ధపడను. ఖచ్చితంగా మనంతకు మనము పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. నా డైలీ లైఫ్లో నా ఆత్మీయ జీవితాన్ని నేను ఎలా జీవిస్తున్నా? ఖచ్చితంగా మనకివ్వబడిన సమయంలో, లేకపోతే మనకివ్వబడిన 24 గంటల్లో ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తూ ఉంటాము, అదేవిధంగా ఆత్మీయ జీవితాన్ని కూడా జీవిస్తూ ఉంటాం. క్రైస్తవులము కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ప్రతి వ్యక్తికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, అదేవిధంగా స్పిరిచువల్ లైఫ్ కూడా ఉంటుంది. అయితే ఈ రెండింటిని మనం ఎలా జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవునికి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, లేకపోతే మనకివ్వబడిన 24 గంటలలో వీటిని ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం? ఆత్మీయ జీవితానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను సిద్ధపడాలి అని అంటే, నేను పరలోక రాజ్యానికి లేకపోతే నిత్యత్వానికి నేను సిద్ధపడాలి అని అంటే, నా ఆత్మీయ జీవితము డైలీ లైఫ్లో ఎంత ఉంది, ఎంతగా నేను ఆత్మీయంగా లేకపోతే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాను, ఎంత సమయాన్ని నేను ఆయనకు వెచ్చిస్తున్నాను, ప్రార్థనలో గడుపుతున్నాను, వాక్య ధ్యానంలో గడుపుతున్నాను, సహవాసంలో గడుపుతున్నాను. ఈ మూడు చాలా ప్రాముఖ్యం మనకి. ఎంత సమయాన్ని నేను ఇస్తున్నాను అనే విషయం ఖచ్చితంగా మనము పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా ఇవ్వబడిన 24 గంటల్లో ఒక సమయాన్ని ఆయన కొరకు, లేకపోతే ప్రార్థన కొరకు, మన కొరకు, ఆయన కొరకు అనడం తప్పు, మన ఆత్మీయ జీవితం కొరకే, మన మేలుల కొరకే, మన కొరకు, మన ఆత్మీయ జీవితం బలపడడానికి, మనము నిత్య జీవానికి సిద్ధపడడానికి మనము ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము అనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా అన్నాడు కదా, 6 రోజులు సృష్టి చేశాడు, 6 రోజులు మీరు పని చేసుకోండి, కానీ ఒక్క రోజును విశ్రాంతి దినంగా పాటించండి. ఆయననే సపరేట్ చేశాడు ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, పర్సనల్ లైఫ్ని,
ఆత్మీయ జీవితాన్ని, స్పిరిచువల్ లైఫ్ని ఆయన సపరేట్ చేశాడు ప్రతి క్రైస్తవుని జీవితంలో. 6 రోజులు పని చేసుకోండి, ఒక్కరోజు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఖచ్చితంగా నా విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించాలి అంటాడు. ఆయన సపరేట్ చేశాడు. మరి మనం ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని సపరేట్ చేసుకుంటూ ఉన్నాం? మనకివ్వబడిన 24 గంటల్లో ఏ విధంగా మనము సపరేట్ చేసుకుంటున్నాం? ఒక సామాన్యమైన విశ్వాసి ఎంత సమయాన్ని ప్రార్థనలో గడపడానికి, లేకపోతే తను ఆత్మీయంగా బలపడడానికి సపరేట్ చేయాలి, లేకపోతే వెచ్చించాలి అని అంటే, మనము ధర్మశాస్త్రం ప్రకారం లేకపోతే పాత నిబంధన ప్రకారం మనం చూస్తాం కదా, 10వ భాగము ఆయనది. మనకు కలిగి ఉన్న దానిలో 10వ భాగము ఆయనకి ఇవ్వాలి. అది ఏదైనా కావచ్చు, మన సమయమే కావచ్చు, మన ఘనతే కావచ్చు, మన ధనమే కావచ్చు, మనం ఏది కలిగి ఉన్నామో 10వ భాగం ఆయనది. 24 గంటల సమయాన్ని ఆయన మనకిచ్చాడు, 10వ భాగం ఆయనది. ఎంత 10వ భాగము 24 గంటల్లో? 2 గంటల 40 నిమిషాలు. ఒక సామాన్యమైన విశ్వాసి తన ఆత్మీయ జీవితాన్ని గడపడానికి రోజుకి 2 గంటల 40 నిమిషాలు ఖచ్చితంగా గడపాలి. ఆయన సమయము ఆయనకి ఇవ్వాలి, ఆయన సమయాన్ని దొంగిలించకూడదు. ఇది మనము అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసిగా ఎంత సమయాన్ని ఆయనకి ఇస్తున్నాను నేను రోజులో? 2 గంటల 40 నిమిషాలు ఆయనకి ఇవ్వాలి, ఇది ఆయన సమయం. నేను సిద్ధపడాలి అని అంటే నా అంతకు నేను పరీక్షించుకోవాలి. మొదటగా నా ఆత్మీయ జీవితము బలపడాలి అని అంటే నేను ఎంత సమయాన్ని ఆత్మీయ జీవితంలో గడిపే ప్రయత్నం చేస్తున్నాను అనే విషయము నాకు అర్థం కావాలి. పరీక్షించుకుంటూ వెళితే తప్ప, పరిశీలించుకుంటూ వెళితే తప్ప, స్వపరీక్ష లేకపోతే నా ఆత్మీయ జీవితాన్ని నేను ఖచ్చితంగా జీవించలేను, ఆయన రాజ్యానికి సిద్ధపడలేను. ఎంత సమయాన్ని నేను వెచ్చిస్తున్నాను? ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2 గంటల 40 నిమిషాలు ఆయనవి అయినప్పుడు ఎలా మన సమయాన్ని ఆయన కొరకు, లేకపోతే ఆత్మీయ జీవితం కొరకు, లేకపోతే ప్రార్థన కొరకు, లేకపోతే వాక్యం కొరకు, సహవాసం కొరకు నేను వెచ్చిస్తున్నాను? ఇది ఆయన సమయం. ఎవరికిది? క్రైస్తవులకు, విశ్వాసులకు. నేను విశ్వాసిని అని ఒకవేళ మనం అనుకుంటే, నేను క్రైస్తవుని, క్రైస్తవురాలిని అని అనుకుంటే 2 గంటల 40 నిమిషాలు ఆయనకు తీసి పెట్టాలి. ఇది ఎలా సాధ్యం అనుకుంటాం కదా. 2 గంటల 40 నిమిషాలంటే మామూలు విషయమా అనిపిస్తుంది. మొబైల్ చూసుకుంటున్నప్పుడు ఈ 2 గంటల 40 నిమిషాలు ఎలా గడిచిపోతుందో దాంట్లో గడుపుతున్నప్పుడు తెలియట్లేదా మనకి? టీవీలు చూస్తున్నప్పుడు, సీరియళ్ళు చూస్తున్నప్పుడు, లేకపోతే ఇంకోటి చూస్తున్నప్పుడు, ఫ్రెండ్స్తో షికారుకు బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్ని గంటల సమయాన్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నామో ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఈ 2 గంటల 40 నిమిషాలు గడపడము కష్టమా అనిపిస్తుంది. సాధ్యమే. మన సమయాన్ని ఒకవేళ క్యాల్కులేట్ చేసుకుంటే అనవసరమైన విషయాలలో, బయట తిరిగే విషయాలలో, పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న విషయాలలో, మొబైల్ చూసే విషయాలలో, వీటన్నిటిని ఒకసారి గమనించినప్పుడు ఎంత సమయము మనము వృధా చేసుకుంటున్నామో అప్పుడు అది ఇంట్రెస్ట్గా, చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం. ఆ పనులు శ్రద్ధగా చేసుకుంటాం. ఫోన్ వస్తే వెళ్ళిపోతాం కదా. అంతగా ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు నిన్ను నన్ను పిలిస్తే, సిద్ధపడమని మనకు సమయం ఇస్తూ ఉన్నప్పుడు, అవకాశాలను ఇస్తూ ఉన్నప్పుడు, మరి ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలిగా. ఇది ఆయన కొరకు కాదు, ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు. మనం 2 గంటల 40 నిమిషాలు గడపడం వలన, గడపకపోవడం వలన ఆయనకి ఒరిగేదేం లేదు. ఆయనకి ఏదో గొప్ప చేయట్లేదు. మనం అలా గడపడం వలన ఆయన ఏదో కొంచెం వెనకేసుకుంటున్నాడా? ఏమన్నా ఆయనకేమైనా కొదువగా ఉందా? నా కొరకే, మన కొరకే, మీ కొరకే. సరే, అసాధ్యం అనుకుందాం 2 గంటల 40 నిమిషాలు. ట్రై విత్ 5%. 1:20 నిమిషాలతో మొదలు పెట్టండి. మొదలు పెడుతున్నామా లేదా పరీక్షించుకుందాం. చేస్తున్నవారు దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇంకా ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంది. మనము సిద్ధపడడానికి మనలో ఏదో బలహీనత ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎవరము పర్ఫెక్ట్ కాదు.
అయితే బలపడాలి అని అంటే నేను సిద్ధపడుతూ ఉండాలి, సమయాన్ని గడుపుతూ ఉండాలి. అందుకనే మన కూడికలో పేరులో ప్రార్థన సహవాసము అన్నాం. దేవునితో సహవాసం, మనం పిలువబడిందే క్రీస్తు వారితో సహవాసం చేయడానికి. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆ సమయాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నప్పుడు అద్భుతాలను మనం చూడగలం ఖచ్చితంగా. ఆయన వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన మంచితనం ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన పరిశుద్ధత ఏంటో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నా గురించి నాకు కూడా అర్థమవుతుంది. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు అంటే ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు, వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏంటో అర్థమవుతుంది, ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంది, ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నా గురించి కూడా నాకు అర్థమవుతుంది. సరి చేసుకోవాలి కదా. సిద్ధపాటు అని అంటే మన గురించి మనకు అర్థమైనప్పుడు సరి చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆయన వద్దకు వెళుతున్నప్పుడు మనం ఎంత క్లోజ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తామో అంత వెలుగును మనం నింపుకునే అవకాశం ఉంది, అంత పరిశుద్ధతను మనం నింపుకునే అవకాశం ఉంది, అంతగా ఆయన లక్షణాలను మనం నింపుకునే అవకాశం ఉంది. మనము సరిచేయబడడానికి, మనం సిద్ధపడడానికి మన ముందున్న ఒకే ఒక మార్గము ప్రార్థన, లేకపోతే వాక్య ధ్యానము. నిజంగా నేను సిద్ధపడాలి, నేను నిజంగా నిత్య జీవానికి వెళ్ళాలి అని నేను అనుకుంటే, నీవు అనుకుంటే, మనము అనుకుంటే మన ముందున్న ఒక మార్గము ప్రార్థన, ఆయన సన్నిధిలో గడపడము. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగా నేను మారుమనసు పొందాలని అనుకుంటున్నానా, సిద్ధపడాలి అని అనుకుంటున్నానా? నేను పర్ఫెక్ట్ కాదని ఖచ్చితంగా అందరికీ తెలుసు, మీరు పర్ఫెక్ట్ కాదని ఖచ్చితంగా మీకు తెలుసు, నాకు తెలుసు. అందరము పర్ఫెక్ట్ కాదు. అలాంటప్పుడు టువర్డ్స్ పర్ఫెక్షన్లోకి, నేను సంపూర్ణతలోకి సాగిపోవాలన్నది దేవుడిచ్చిన ఆజ్ఞ అయినప్పుడు, దేవుని చిత్తమును నేను చేయడానికి పిలువబడ్డాను అని నేను అనుకున్నప్పుడు, నేను సరి చేసుకోవలసిన విషయము, పరిపూర్ణతలోకి వెళ్ళవలసిన విషయము ఉందంటారా లేదంటారా? ఇది ఆలోచన చేస్తే తప్ప, ఆయన సన్నిధిలో గడపడానికి వెళ్ళినప్పుడు తప్ప మనకు అర్థం కాదు. ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే ఇప్పటి వరకు ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని 2 గంటల 40 నిమిషాలను ఏ విధంగా మనము దాన్ని సపరేట్ చేయాలో మనకు తెలుసు. ఎక్కడెక్కడ మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నామో మనకు తెలుసు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మీదట ఆయన సిద్ధపడాలి, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఈ విషయము ఎంతో కాలం నుంచి నేర్చుకుంటున్నాం. కానీ సమయం అయితే ఇప్పుడు మన కాలంలోనే వచ్చింది, సిద్ధపడే సమయం వచ్చింది. ఆ విషయాన్ని మనం కనులారా చూస్తూ ఉన్నాం. కుదరట్లేదు, ఇందాక చెప్పబడినట్టుగా 2 గంటల 40 నిమిషాలు కుదరట్లేదు. ట్రై విత్ సమ్ అదర్, అంటే ఏదో ఇంకొక సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. 1:20 నిమిషాలు కనీసం 1:20 నిమిషాలు మొదటగా ప్రారంభం చేసే ప్రయత్నం చేయండి. దేవుని వద్దకు వెళ్తున్నప్పుడు అద్భుతాలను మనం చూస్తాం. అది ఎవరో చెప్పాల్సిన అవసరంలా. ఒక అయస్కాంతం వద్దకి, లేకపోతే అయస్కాంతంకి ఒక పిన్నును పెట్టామనుకుందాం. అయస్కాంతం మీద పిన్నును పెట్టాం. అయస్కాంతం దగ్గరికి పిన్నును తీసుకుని వెళ్తున్నాం. కొద్దిగా ఒక సమయాన్ని కేటాయించి ఒక 10 నిమిషాలు దాని మీద పెడుతున్నాం, ఒక 15 నిమిషాలు పెడుతూ ఉన్నాం. ఏమైపోతుంది? ఆ పిన్నుకు అయస్కాంత లక్షణాలు రావా? ఖచ్చితంగా వస్తాయి. మరి నిజ దేవుని వద్దకు నేను వెళ్తున్నప్పుడు, సర్వశక్తివంతుడైన దేవుని వద్దకు నేను వెళ్తున్నప్పుడు, పరిశుద్ధుడైన దేవుని వద్దకు నేను వెళ్తున్నప్పుడు ఆ పరిశుద్ధత నాకు రాదా? ఆయన లక్షణాలు నాకు అర్థం కావా? ఖచ్చితంగా అర్థమవుతాయండి. సమస్య ఏంటంటే వెళ్ళం. అంత సమయము వెచ్చించే సమయం లేదు మనకి, అంత సమయం ఇచ్చేంత సమయం లేదు మనకి. కానీ సిద్ధపడాలి. అయ్యా నన్ను సిద్ధపరచండి అంటే ఎలా సిద్ధపరుస్తాడు ఆయన? సిద్ధపాటు అనేది మన జీవితంలో, మన చేతుల్లో ఉన్న పని. ఇది సిద్ధపాటు అనేది మనం చేయాల్సిన పని, ఆయన చేయాల్సిన పని కాదు. ఆయన చేయాల్సిన పనులన్నీ చేసి వెళ్ళాడు. ఇక మన చేతిలో ఉంది, సిద్ధపాటు అనేది మన చేతిలోనే ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగా నేను ఎత్తబడే గుంపులో ఉండాలి అని అనుకుంటే, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి అని అనుకుంటే, సిద్ధపాటు అనేది నీ చేతిలోనే ఉంది, సమయం నీ చేతిలోనే ఉంది. ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా నా కుమారుడు, ఎప్పుడు వస్తుందా నా కుమార్తె?
అని ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను ఇవ్వడానికి, ఆయన గుణగణాలను ఇవ్వడానికి, ఆయన లక్షణాలను ఇవ్వడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆత్మ కుమ్మరింపును దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమే సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. మొదటి కారణము, ఆయనతో గడిపే సమయము ఖచ్చితంగా మనము తీసుకోవాలి, సిద్ధపడాలి అని అంటే కదండి. ఒక విషయము మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అది మనకు తెలుసు. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదువుతాను నేను. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదటగా మంచి ద్రాక్షరసం, ఈ విషయం మనకు తెలుసు కదా, మొత్తం చదవాల్సిన సమయం ఉండదు కాబట్టి, కానాను వివాహంలో జరిగిన సంఘటన. కానాను వివాహం గురించి నేను చెప్పట్లేదు, కానీ ఒక అద్భుతమైన సంఘటన అక్కడ సందర్భము రాయబడింది. ఏమని? కానా వివాహంలో అక్కడ ఒక 6 రాతి, అక్కడ ఒక సమస్య వచ్చింది. ఇదంతా మనకు తెలుసు. ఆ సమస్యను ఆయన తీర్చేశాడు. దాని గురించి మనం ధ్యానం చేసుకోవట్లేదు, కానీ అక్కడ ఒక 6 రాతి బాణలు ఉంచబడ్డాయి. ఈ 6 రాతి బాణలు, దాని యొక్క స్థితి ఏంటి? రాతి బాణలు జీవము లేని, చలనము లేని రాతి బాణలు, 6 రాతి బాణలు. మొదటి క్యారెక్టర్, దానికి ఉన్న లక్షణం ఏంటి? చలనము లేని 6 రాతి బాణలు ఉన్నాయి. రెండవది, అవి ఖాళీగా ఉన్నాయి. మూడవది, అవి మట్టితో నింపబడ్డాయి. అంటే ఖాళీగా ఉన్నాయని అంటే ఖచ్చితంగా ఏదో మలినం అయితే ఉంటుంది కదా. ఖాళీగా ఉన్నాయి, దానిని శుద్ధీకరణ జరిగింది. తర్వాత 4వది, అంచుల మట్టుకు నింపాడు కదా. 6 రాతి బాణలు ఉన్నాయి, 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. దాని తర్వాత క్రీస్తు వారు దానిని వాడుకోవడానికి దాన్ని వాడుకుంటున్నాడు. ఖాళీగా ఉన్నాయంటే దాంట్లో ఖచ్చితంగా చెత్త చెదరం ఉంటుందిగా, మట్టి ఏదో కొద్దిగా. ఏదైనా మనం ఇంటికి వచ్చినప్పుడు గ్లాస్తో నీళ్ళు తాగాలన్నా డైరెక్ట్గా తాగము. కడగబడినదైనప్పటికీ మళ్ళొకసారి నీళ్ళతో అనుకొని తాగుతాం. ఖాళీగా ఉంది కాబట్టి ఏదో ఒకటి చేరి ఉంటుంది, ఏదో ఒకటి తిరిగి ఉంటుంది కాబట్టి అందులో కడుక్కునే ప్రయత్నం చేస్తాం. క్రీస్తు వారు కూడా ఆ రాతి బాణలకు అదే చేశాడు. నీళ్లను నింపడానికంటే ముందు అవి ద్రాక్షరసంగా మారుతుందని తెలుసు కాబట్టి, అవి అందరూ తాగుతారు అని ఆయనకు తెలుసు కాబట్టి ఆ రాతి బాణలను క్లీన్ చేయించాడు. క్లీన్ చేసిన తర్వాత నింపబడ్డాయి. ఏ విధంగా నింపబడ్డాయి? అంచుల మట్టుకు, ఖాళీ లేకుండా నింపబడ్డాయి. ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 6 రాతి బాణలు, 6 అనే నంబరు మనిషికి సాదృశ్యంగా ఉంది. 6 అనే సంఖ్య మనిషికి సాదృశ్యంగా ఉంది. మనిషి 6వ రోజున చివరిగా సృష్టించబడ్డాడు. మనిషి తర్వాత ఏది కూడా సృష్టించబడలా. మనిషికి సాదృశ్యంగా ఉంది. ఆ మనిషిని దేవుడు ఏం చేయాలి అని అనుకుంటున్నాడు? ఆ మనిషి వద్దకు వచ్చాడు. ఆయన వచ్చాడు, మనిషి వద్దకు వచ్చాడు. ఏం చేశాడు? ఏమి చూశాడు? అవి ఖాళీగా ఉండడం చూశాడు. ఒకవేళ ఆ మనిషి లేకపోతే ఆ రాతి బాణల్లో ఏదైనా నింపబడి ఉంది అని అనుకుందాం. అందులో ఏవో ఒకటి ఉన్నాయి, బియ్యం ఉన్నాయో లేకపోతే వేరే ఏవో నింపుకొని వాళ్ళు పెట్టుకున్నారు అనుకుందాం ఆ ఇంటి యజమాని. దానిని వాడుకునేవాడా? వాడుకునేవాడు కాదు. ఆ రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి కాబట్టే క్రీస్తు వారు వాడుకున్నారు. అయితే ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు ఆయనకి. ఆ రాతి బాణలు ఎలాగ ఉన్నాయి? మట్టితో ఉన్నాయా, చెత్త ఉందా, చెదారం ఉందా, అది కాదు. ఖాళీగా ఉందా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండవది, అవైలబుల్గా ఉందా లేదా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయనకు అవైలబుల్గా ఉంది అవి. ఆ రాతి బాణలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ అద్భుతం జరుగుతుంది. ఖాళీగా ఉన్న రాతి బాణలను క్లీన్ చేసి అందులో నీళ్ళతో నింపాడు ఆయన. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఏ విధంగా నింపాడు? అంచుల మట్టుకు నింపాడు. ఖాళీ లేకుండా నింపాడు. ఖాళీ ఉండకూడదు.
ఏదైనా ఉంటే నింపేవాడా? ఖచ్చితంగా నింపేవాడు కాదు. ఏదైనా ఉంటే వాడుకునేవాడా? ఖచ్చితంగా వాడుకునేవాడు కాదు. ఇది మన జీవితంలో జరగాలండి. నేను ఆయన వద్దకు వెళుతూ ఉన్నప్పుడు, నాకు ఇవ్వబడిన ఈ సమయంలో నేను ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు, ఆయన మన దగ్గరికి మొదటి రాకల్లో వచ్చాడు, అవన్నీ అదంతా మనకు తెలుసు కాబట్టి దాని గురించి ఇక్కడ ఆయననే వెళ్ళాడు అని మనం చూస్తాం. అక్కడ మొదటి రాకడ గురించి అది ఆయననే మనిషి వద్దకు వచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఆయన వద్దకు వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి కదా. పరలోకం వెళ్ళాలంటే నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి? నేను మొదటగా నేను ఖాళీగా ఉండాలి. దేవుడు నన్ను సిద్ధపరచాలి అని అంటే, దేవుడు నన్ను వాడుకోవాలి అని అంటే, దేవుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి అని అంటే, మొదటగా నేను ఖాళీగా ఉండాలి. నేను నా ఆలోచనలతో, లోకములోని ఆశలతో నేను నింపబడి ఉండకూడదు. నా హృదయము ఖాళీగా ఉండాలి. ఆయన వద్దకు వెళుతూ ఉన్నప్పుడు ఏది కూడా నా హృదయంలో మోసుకొని వెళ్ళకూడదు. నా సమస్యలను, లేకపోతే లోకాన్నో, ఇంకొకటో ప్రతి పరిస్థితి మనకు తెలుసు. మనం వెళ్తున్న పరిస్థితి ఏంటో మనకు తెలుసు. వాటిని ఆయన వద్దకు తీసుకువెళ్ళకుండా ఖాళీగా వెళ్ళడం నేర్చుకోవాలి. మనల్ని నింపాలి అని అంటే ఆయన తన వాక్యము చేత, తన ఆత్మ చేత, తన పరిశుద్ధత చేత నింపి మనల్ని పరిశుద్ధపరచాలి అని అంటే, పరలోక రాజ్యానికి సిద్ధపరచాలి అని అంటే నేను మొదటగా ఖాళీగా ఉండాలి. నాలో ఏది కూడా నింపబడి ఉండకూడదు. ఈ లోకము నింపబడి ఉండకూడదు. లోక ఆశలు నింపబడి ఉండకూడదు. కోపము, ద్వేషం, అసూయ నింపబడి ఉండకూడదు. ఆయనకు నచ్చని లక్షణాలతో నింపబడి ఉండకూడదు. నింపబడితే ఆయన నింపలేడు. ఆయన మనల్ని నింపలేడు. ఆయన వాడుకోలేడు మనల్ని. వాక్యం చేత ఆయన నింపలేడు. మలినమైపోతుంది కదా. ఒకవేళ మట్టితో ఉన్న పాత్రలలో నీళ్లు పోసాడు అనుకుందాం, ఏమైపోతాయి? ఆ నీళ్లు తాగగలమా? ఖచ్చితంగా తాగలేం. ఈ విషయము మనకు అర్థం కావాలి. నేను అవైలబుల్గా ఉండాలి ఆయనకి. నేను సిద్ధపడాలి అని అంటే, పరలోక రాజ్యానికి నేను వెళ్ళడం అనేది నా ప్రాముఖ్యమైన లక్షణము లేకపోతే ఉద్దేశము అని ఒకవేళ నేను గమనించినప్పుడు, నువ్వు గమనించినప్పుడు, నేను చేయాల్సిన పని ఆయన వద్దకు ఖాళీగా వెళ్ళాలి నింపుకోవడానికి. ఆయన ఆత్మచేత నింపబడడానికి, ఆయన పరిశుద్ధత చేత నింపబడడానికి, ఆయన వాక్యం చేత నింపబడడానికి, ఆయన మార్గాల చేత నింపబడడానికి ఖాళీగా ఉండాలి ఆయన పాద సన్నిధిలో గడిపేటప్పుడు. అయ్యా, నేను అవైలబుల్గా ఉన్నాను, నన్ను వాడుకోనైనా, నీ చిత్తం ఏంటో నా జీవితంలో బయలుపరచు అని ఆయన చిత్తము కొరకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆయన నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ సంవత్సరము ఆ పని చేసే ప్రయత్నం చేద్దాం. ఖాళీగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఆయన వద్దకి. మనకివ్వబడిన సమయము ఆయన సన్నిధిలో ఖాళీగా గడపాలి. 2 గంటల 40 నిమిషాలు కుదరకపోదా, ఒకేసారి 2 గంటల 40 నిమిషాలు గడపాలన్నది ఉద్దేశం కాదు. మీ డైలీ లైఫ్లో మీకు ఎంత సమయం, ఏ సమయంలో ఎంత మీకు అవైలబుల్గా ఉంటుందో ఆ సమయంలో, ఖచ్చితంగా ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ప్రార్థనలు గడపడానికి, వాక్యంలో గడపడానికి, సహవాసంలో గడపడానికి కూడా ఫెలోషిప్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను ఆత్మీయంగా బలపరిచే వారితో ఫెలోషిప్లో కూడా ఇది కూడా ఆ సమయంలోనే వస్తుంది. ఎందుకు? నా ఆత్మీయ స్థితి బలపడుతుంది కాబట్టి. ఆయన గురించి నేను ఇంకా తెలుసుకుంటాను, లేకపోతే ఎదుటివారి యొక్క సాక్ష్యాలను తెలుసుకుంటాను కాబట్టి నాలో ఒక ఉజ్జీవము లేకపోతే నాలో ఒక ఆత్మీయ అనుభవము ఒకటి నేను నింపుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఆత్మీయ మర్మము లేకపోతే ఒక సమస్యకు సమాధానము ఆత్మీయంగా ఎలా నేను ఫేస్ చేయాలి అనే ఎదుటివారి సాక్ష్యం నాకు బలపరుస్తుంది కాబట్టి సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైనదే. ఈ 3 విషయాలలో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నీ ఆలోచనలు పని చేయకూడదు. ఆ రాతి బాణాలు ఎలా ఉన్నాయి? చలనం లేని, జీవం లేని రాతి బాణాలు కదా. ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు చలనం లేని అంటే దానికి ఏ ఉద్దేశం లేదు, అదేం మాట్లాడదు. ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు నేను కూడా అలా వెళ్ళాలి. అయ్యా, నేను చలనం లేనివాడిని, జీవం లేనివాడిని, నా చిత్తం లేనివాడిని, నా ఉద్దేశాలు కాదు నాయనా, నేను కేవలము రాతి బాణను, ఖాళీగా ఉన్న రాతి బాణను నీ వద్దకు వస్తున్నాను. ఆయన చెప్పినట్టుగా వినడానికి మాత్రమే ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కటిగా నీకు బయలుపరుస్తాడు. ఒక్కొక్క లక్షణము ఆయన బయలుపరుస్తున్నప్పుడు మనలో ఉన్న మలినాన్ని ఆయన తీసివేయడానికి అవకాశం ఉంది, మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంత సమయము ఆయన సన్నిధిలో గడుపుతున్నాం? సిద్ధపడుతున్నామా లేదా?
ఇంతకాలం ఏం చేశాం? సిద్ధపాటు ఉందా? నా ఆత్మీయ జీవితము ముందుకు వెళ్తుందా? సంవత్సరానికి ఒక కమిటెడ్ లైఫ్ లేకపోతే క్రైస్తవ జీవితం అనేది కమిటెడ్ లైఫ్ అండి. కమిట్ అవ్వాలి, ఆయనకు కమిట్ అయిపోవాలి మనము. నాకు ఇవ్వబడిన సమయంలో, లేకపోతే నేను ఒక సమయాన్ని నేను నిర్ణయించుకున్నాను ఆయన సన్నిధిలో, ఈ సమయంలో నేను గడపడానికి తీర్మానం తీసుకున్నా. ఆ సమయంలో నాకు వేరే కాల్ వచ్చింది, వెళ్ళాలి. వేరే పరిస్థితులు నన్ను ఆ పరిస్థితులలోకి తీసుకువెళ్ళే ఒక అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి నేను? ఆ కమిటెడ్ లైఫ్ ఏదైతే నేను తీర్మానం తీసుకున్నానో, దేవుని వద్దకు వెళ్తానని ఆయనతో ఒక తీర్మానం తీసుకున్నానో, ఆ సమయంలో వేరే కాల్ వచ్చినప్పుడు, వేరే పరిస్థితులలోకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి నేను? ఆ పరిస్థితిని చక్కబెట్టాలి, పక్కన పెట్టేసేయాలి. అలా కాకుండా ఆ పరిస్థితికి నేను లొంగిపోయి నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుందాం. ఆ ఫోన్ వచ్చిందో, లేకపోతే అది ఏదో అర్జెంట్ వర్కో ఏదైనా కావచ్చు, దానిని బట్టి నేను వెళ్ళే సందర్భం వచ్చింది అంటే ఏమని అర్థమవుతుంది? దేవునితో గడిపే సమయం కంటే, ఆయనకిస్తున్న ప్రాముఖ్యత కంటే ఈ పని నాకు ఇంపార్టెంట్ అని దేవునికి చెప్తూ ఉన్నాం. ప్రాముఖ్యత నాకు ఇది, నువ్వు కాదు కదండి. అంటే చాలా ఈజీగా ఆయనకు ఇవ్వవలసిన సమయాన్ని వేరే దానికి ఇస్తున్నాను అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయనకంటే ఈ పని, లేకపోతే నా పనులు, నా ఉద్దేశాలు, నా చిత్తము ప్రాముఖ్యమైనది అని చెప్తూ ఉన్నాం ఆయనకి. అది కమిటెడ్ లైఫేనా? మరి క్రైస్తవ జీవితమేనా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన ఇది మనము ఎవరంతకు వారు. ఈ మాటలు కేవలం మన కొరకు, మన కుటుంబాలు సిద్ధపడడానికి మాత్రమే అండి. మనల్ని మనము పరిశీలించుకోవడానికి మాత్రమే, పరీక్షించుకోవడానికి మాత్రమే. సిద్ధపాటు లేకపోతే ఆయన వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి, వాక్యంలో ఏం రాయబడిందో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు కాబట్టి, కొంచెం కఠినమైన, నొప్పి కలిగిన, బాధ కలిగిన సత్యమును గ్రహించే ప్రయత్నం చేద్దాం. సత్యం ఎప్పుడైనా సత్యమే, అబద్ధం ఎప్పుడైనా అబద్ధమే. అబద్ధము సత్యంలా కనపడొచ్చేమో కొన్ని రోజులు, కానీ సత్యము ఏదో ఒక రోజు బయలుపరచబడుతుంది. అప్పుడు రొమ్ములు బాదుకున్నా పోయిన సమయం రాదు కదండి, జరిగిన నష్టము తిరిగి రాదు. దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు, గుచ్చుకుంటున్నప్పుడు పర్వాలేదు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మాటలు అలాగే ఉంటాయి, సుత్తిలా ఉంటాయి. ఆయన మాట వెలుగు చీకటిని పారదోలే ప్రయత్నం చేస్తుంది. ఆపరేషన్ చేసుకుంటున్నప్పుడు శరీరాన్ని కోయాల్సిందే, బాధపడాల్సిందే. అప్పుడే నేను బాగుపడతాను, స్వస్థపరచబడతాను, ఆయన రాకడకు సిద్ధపడతాను. పరిశీలించుకుందాం ఎవరంతకు వారము. ఎంతవరకు కమిటెడ్ లైఫ్ ఉంది మనకి? ఎంతవరకు కమిటెడ్ లైఫ్ ఉంది మనకి? క్రైస్తవ జీవితం అంటేనే కమిటెడ్ లైఫ్. ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఆయనను వెంబడిస్తానని. ఎంతవరకు ఆయన నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నా? ఒక చిన్న సమయాన్ని నేను ఆయన కొరకు ఇవ్వలేకపోతున్నాను. కమిటెడ్గా ఈ సమయం నీ కొరకు ఇస్తానయ్యా అని తీర్మానం తీసుకొని ఆ సమయంలో ఆయన సన్నిధిలో కనపడలేకపోతున్నాను. అలాంటప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఎలా ఉంటాను? ఏ విధంగా నేను ఆయన రాకడకు సిద్ధపడగలను? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరంతకు వారమో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలలో నేను సరి చేసుకోవాలి? ఎంత సమయాన్ని అనవసరమైన విషయాలలో వృధా చేసుకుంటున్నాను? ఆ క్యాల్కులేషన్సే నాకు అర్థం కావట్లేదే. మరి ఏ విధంగా నేను ఎత్తబడే వారిలో ఉండగలను? ఏ విధంగా నేను సిద్ధపడగలను ఆయన రాకడకి? పరిశీలించుకుందామండి, పరీక్షించుకుందాం. కమిటెడ్ లైఫ్. నా చిత్తాన్ని నేను ఖచ్చితంగా తీసివేసుకోవాలి. దేవుని చిత్తము జరిగిస్తున్న వాడే నిత్య జీవానికి వారసుడు అని మనం వాక్యం ద్వారా మనం చూసాం పోయిన వారం, గత వారాల్లో. ఆయన చిత్తము జరిగిస్తున్న వాడే. ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఎవడు పరలోక రాజ్యం చేరుకోడు. ఆయన చిత్తం చేసేవాడే. నా చిత్తాన్ని కాదు నేను చేసుకోవాల్సింది. ప్రభు అయిన క్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన మనకు తెలుసు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వేదనతో, రోదనతో అనే మాట రాయబడింది. రోదనతో కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఆ కన్నీరు రక్తపు బిందువు వలె మారిపోతున్నాయంట. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన.
ఎందుకు అంతలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అక్కడ మాట్లాడుతున్న మాట నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే. ఎందుకు నీ చిత్తం జరిగించని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. అంతగా రోధించి కన్నీరు రక్తములా కారేంతగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? నీ చిత్తం జరిగించమని ప్రార్థన చేస్తే సింపుల్గా అయిపోతుంది కదా. కానీ ఎందుకు అంతలా బాధపడి వేదన పడి ఏడ్చుకుంటూ రోధించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు? 2 అంశాలు మనకు అర్థం కావాలి అక్కడ. ఆయన శరీరంలో ఉన్నాడు. మొదటగా శరీరంలో ఉన్నాడు. తర్వాత శరీరం నలగొట్టబడుతుంది. శిలువ మీద దాదాపు 6 గంటలు నరక యాతన అనుభవించాలి. చేతులకు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకులు కొట్టబడుతున్నాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడుతుంది, శరీరం అంతా దున్నబడుతుంది, రక్తము కారుతుంది. ఈ మేకుల మీదనే నిలవబడాలి 6 గంటలు. ఈ నిలవబడినప్పుడు దేవుని చిత్తాన్ని మరిచిపోయి ఆయన ఒకవేళ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ బాధకి ఒకవేళ కోపపడితే మనిషి నాశనం అయిపోతాడు. మనిషికి రావాల్సిన రక్షణ రాదు. కంప్లీట్గా ఆయన శరీరంలో ఉన్నాడు కదా. ఆయన మహిమను ఉపయోగించుకోకూడదు, ఆయన అధికారాన్ని అక్కడ వాడకూడదు. కేవలం ఒక మనిషిలా మాత్రమే పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాలి. ఒకవేళ అదే గెత్సెమనే తోటలో యోహాను సువార్తలో రాయబడింది. ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎవరి కోసం వెతుకుతున్నారు అని అంటే యేసు కొరకు అంటే యేసు నేనే అంటాడు. నేనే అని ఒక చిన్న మాట పలికినప్పుడు అక్కడ ఉన్న సైన్యం అంతా వెనక్కి పడిపోతుంది, అంటే ఎగిరి పడిపోతారు వాళ్ళు. ఒక చిన్న మాట పలికినప్పుడు ఆయన శక్తి ఏంటో మనకు అర్థం అవ్వాలి. సైన్యం అంతా వెనక్కి పడిపోతారు. అలాంటిది ఆ వేదనలో ఆ యాతన పడుతూ ఉన్నప్పుడు ఒకవేళ చిన్న పొరపాటు జరిగి వాళ్ళను కోపపడితే వాళ్ళని గద్దించినట్టయితే అక్కడ జరగవలసిన కార్యం జరగదు. మనిషికి రక్షణ రాదు, దేవుని చిత్తము నెరవేర్చబడదు. 2వ కారణము, ఆయన మీద పాపము మోపబడినప్పుడు, పాపముగా ఆయన చేయబడినప్పుడు ఆయనను దేవుడు విడిచిపెడుతున్నాడు. అందుకనే ఆయన ప్రార్థన చేస్తాడు, అయ్యా నా చేతిని దేవదేవ నా చేతి ఎందుకు విడిచిపెట్టావు? నేను విడిచిపెట్టబడడానికి అంటే ఆ నిత్యత్వంలో దేవునితో ఆయన ఎప్పుడు కూడా ఎడబాసి ఉండాల. అప్పటి వరకు కూడా సిలువలో తప్ప క్రీస్తువారు తండ్రితో ఎప్పుడు ఒక్క క్షణము కూడా ఆయన వేరుగా లేడు. నాలో నీవు, నీలో నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన అంటాడు. అయితే ఒక సమయము రాబోతుంది, ఆ సమయంలో క్రీస్తువారు దేవునితో విడిపోబోతున్నాడు. దేవుడు క్రీస్తువారి చేయిని విడిచిపెట్టబోతున్నాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక వేదనతో ప్రార్థిస్తున్నాడు. ఆ తట్టుకోలేక, ఆ భారాన్ని తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక తండ్రి నుంచి వేరు పడడము ఆయనకిష్టం లేదు. శిలువ మరణం పొందడం ఆయనకిష్టం లేదని కాదు అక్కడ. ఆయన ఇష్టపడి ఈ లోకానికి శరీరధారిగా వచ్చాను అని చెప్పేసి మనం చూస్తాం లేఖనాలలో. తనను తాను తగ్గించుకున్నాడు, తన దైవత్వాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు. ఆయన మరణించడానికే వచ్చాడు. ఆ మరణాన్ని తీసివేయమని ప్రార్థన కాదది. దేవుని సన్నిధిని దూరం చేయబోతుంది, దేవుని చేయి విడిచిపెట్టబోతున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది, అయ్యా నా చిత్తం కాదు, ఇందులో నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి. సాక్రిఫైస్, బలి అర్పించబడబోతున్నాడు ఆయన. అప్పుడు జరిగిన అద్భుతమే ఆయన ద్వారా ఈ లోకానికి రక్షణ, లోక రక్షకుడు ఆయన. ఆయనను ఎంతగా హెచ్చించాడో, తనను తాను తగ్గించుకొని అంతగా శిలువ మరణం పొందాడు కాబట్టే ఆయనను దేవుడు ఎంతగా హెచ్చించాడో మనకు తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన వద్దకు వెళుతూ ఉన్నప్పుడు మన చిత్తము కాదు, సాక్రిఫిషియల్గా ఆయన వద్దకు వెళ్ళాలి. అవసరతలు ఉంటాయి, లేకపోతే ఏదో పరిస్థితి వస్తాయి, అయినప్పటికీ దానిని విడిచిపెట్టుకొని నా చిత్తాన్ని చంపుకొని ఆయన వద్దకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు సాక్రిఫైస్ ఉండాలి. అప్పుడు పాతకాల బలి అర్పించేవాళ్ళు కదా. ఏంటి బలి అర్పించడం? ఆయనను ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు యెరూషలేముకు ప్రతి ఒక్కరు వెళ్ళాలి, సంవత్సరానికి 3 సార్లు. ఏ ప్రాంతంలో ఉన్న ఆరాధించడానికి వెళ్ళాలి. ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక బలిని తీసుకొని వెళ్ళేవాళ్ళు. బలి అర్పించాలి. ఆరాధన అంటే బలి అర్పించడం, సాక్రిఫైస్ చేయడం. మన దగ్గర ఉన్నది కోల్పోవడము, శరీరము కట్ చేయబడము. నేను దేవుని వద్దకు వెళ్తున్నాను, కమిటెడ్ లైఫ్ జీవిస్తున్నాను అని అంటే, కమిటెడ్గా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే నాకు ఉన్నదానిని నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అని అర్థం.
నాకు ఇవ్వబడిన సమయము వేరే విషయాలలో నేను వెచ్చిస్తున్న ఈ సమయాన్ని నీ కొరకు సాక్రిఫైస్ చేస్తున్నాను, నీ సన్నిధిలో గడపడానికి సాక్రిఫైస్ చేస్తున్నాను. నా స్నేహితులతో గడిపే ఈ సమయము అనవసరమైన సమయాన్ని సాక్రిఫైస్ చేసి నీ వద్దకు వస్తున్నాను. ఫోన్ వచ్చినా నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళను, నీ పాద సన్నిధిలో కనిపిస్తున్నాను. సాక్రిఫైస్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి, నేను వెళ్ళాలి పరలోక రాజ్యానికి, నేను సిద్ధపడాలి పరలోక రాజ్యానికి అని నీ అంతకు నీవు తీర్మానం తీసుకుంటే తప్ప కార్యం జరగదు, నువ్వు సిద్ధపడలేవు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయననే తన చిత్తాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు మరి మనం ఎంతగా మన చిత్తాన్ని చంపుకోవాలి? నిజంగా నేను సిద్ధపడాలి అని ఒకవేళ అనుకుంటే, నిజంగా నేను ఎత్తబడే గుంపులో ఉండాలి అని అనుకుంటే ఎంత సమయాన్ని నువ్వు హెచ్చిస్తున్నావు ఆయన కొరకు, లేకపోతే ఆయన సన్నిధిలో? ఒక సమయాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ సమయము ఆయనదే. 2 గంటల 40 నిమిషాలు గడపాలి నిజానికి. ఒకవేళ కుదరకపోతే 1:20 నిమిషాలతో స్టార్ట్ చేయండి. కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం గడపడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మనము విశ్వాసంలో నిలవబడలేము. ఆయన ఆ శక్తిని ఇవ్వకపోతే, ఆయన ఆత్మను మనకి ఇవ్వకపోతే, ఆయన పరిశుద్ధతను మనకి ఇవ్వకపోతే, ఆయన నడిపించకపోతే రాబోయే దినాలలో వచ్చే సమస్యలకు, కష్టాలకి నువ్వు మనము నిలవబడలేము. నిలవబడాలంటే ఆయన ఆత్మ కావాలి నాకు. ఇది ఎవరి కొరకు? మన కొరకు మనం చేయాల్సింది. ఇది మన ఆత్మీయ జీవితం కొరకు, మన నిత్యత్వం కొరకు మనం కష్టపడాల్సిన పని ఇది. ఆలోచన చేద్దాం. నీకు ఇవ్వబడిన సమయము ఎలా గడుపుతూ ఉన్నావు?